చూసారా, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాంట్లో అన్ని మసాలాలు కూడా చాలా బాగా పట్టినాయి. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాను. నిమ్మకాయ రసం పిండి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. ఎందుకంటే దాంట్లోకి కారం బాగా లోపలికి వెళ్ళాలంటే కాస్త ఎక్కువే పడుతుంది. తర్వాత అయితే కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, కొద్దిగా అల్లం, ఇంకా కొద్దిగా ఆయిల్, కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. మిరియాల పొడి వేయటం వల్ల కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిశ్రమాన్నంతా కలిపి బాగా కలపాలండి. ఆ కలపటంలోనే అసలు టేస్ట్ ఉంటుందన్నమాట. బాగా కలిపి దీన్ని ఇలా మ్యారినేట్ చేసి 2 అవర్స్ ఉంచేస్తా. ఫిష్ అంటే మా వాళ్ళకి బాగా ఇష్టం. నిన్ననే తీసుకొచ్చి 3 కిలోల ఫిష్ ఇది. దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాం. ఈరోజు మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళొచ్చి ఈ విధంగా దీన్ని ప్రిపేర్ చేశాను. ఇలా చూస్తేనే నూరు ఊరాలన్నమాట. ఇందులోనే మన టేస్ట్ అంతా తెలిసిపోద్ది. ముందు అంతా కూడా బాగా పట్టి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. చూడండి పీస్ ఎలా ఉందో. ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంత బాగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి సన్నగా కట్ చేయకుండా కొంచెం పెద్దగా కట్ చేశారు ముక్కలు. ఫిష్ చాలా వరకు ఫ్రై అయింది. ఒకసారి తిప్పి చూద్దాం ఎలా ఉందో అన్నది. 1 మినిట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం. డీప్ ఫ్రై చేయాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా తక్కువ ఆయిల్లోనే ఎక్కువ ఫిష్ని కుక్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేయాలంటే 1/2 అవర్ పైనే పడుతుంది. ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం.